మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ ఎవరంటే శ్రీలీలే. పెళ్లి సందడి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు ధమాకా, భగవంత్ కేసరి లాంటి సూపర్ హిట్స్తో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ అయిపోయింది. శ్రీలీల ఉంటే సినిమా హిట్ అనేంతలా దర్శక నిర్మాతలు ఫిక్స్ అయిపోయారు. యంగ్ హీరోలతో పాటు సూపర్ స్టార్ మహేష్ బాబుతో కూడా నటించి తెలుగు ఇండస్ట్రీని ఊపేసింది. కానీ కట్ చేస్తే గత కొంతకాలంగా శ్రీలీల హవా కాస్త తగ్గింది. ఆమె సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అవ్వడంతో టాలీవుడ్లో ఆఫర్లు తగ్గాయి. అయితే ఇక్కడ ఆగిపోయిందా? అవదు. తెలుగు అవకాశాలు తగ్గినా తమిళం, హిందీలో శ్రీలీలకు వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. రీసెంట్గా తమిళ స్టార్ అజిత్ సినిమా గుడ్ బ్యాడ్ అగ్లీలో హీరోయిన్ గా సెలెక్ట్ అయిందని వార్తలొచ్చాయి. శివకార్తికేయన్ కొత్త మూవీలో కూడా ఛాన్స్ కొట్టేసింది. ఇక బాలీవుడ్ లో ఎంట్రీకి రెడీ అయిపోయింది ఈ అమ్మడు. సైఫ్ అలీ ఖాన్ కొడుకు ఇబ్రహీం ఖాన్ దిల్లర్ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా ఫిక్స్ అయింది. అంతేకాదు, కార్తిక్ ఆర్యన్తో మరో బాలీవుడ్ మూవీలో నటిస్తోంది. ఈ సినిమా టీజర్ కూడా రిలీజ్ అయిపోయింది. ఈ 2 సినిమాలు హిట్ అయితే శ్రీలీల పంట పండినట్టే. ఇదిలా ఉంటే ఇప్పుడు శ్రీలీల గురించి ఒక హాట్ గాసిప్ బయటకొస్తుంది. గతంలో ఓ ఇంటర్వ్యూలో నీకు ప్రేమ ఉందా అని అడిగితే అవును అని చెప్పింది. ఇప్పుడు బాలీవుడ్ హీరో కార్తిక్ ఆర్యన్తో ప్రేమలో ఉందని రూమర్స్ షికార్లు చేస్తున్నాయి. కార్తిక్ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో నేను 3 సార్లు ప్రేమలో ఫెయిల్ అయ్యాను, ఇప్పుడు 4వ సారి ప్రేమలో పడ్డాను, ఈసారి సక్సెస్ కావాలని కోరుకుంటున్నా అన్నాడు. ఇద్దరూ ఒకే సినిమాలో నటిస్తుండటంతో వీళ్ల మధ్య ఏదో జరుగుతోందని అంతా అనుకుంటున్నారు. ఇటీవల శ్రీలీల ముంబైలోనే ఎక్కువ కనిపిస్తోంది. కార్తిక్ ఆర్యన్ ఇంట్లో జరిగిన ఫంక్షన్లో కూడా తలుక్కున మెరిసింది. ఇది చూసి వీళ్లు డేటింగ్లో ఉన్నారని పుకార్లు జోరందుకున్నాయి. ఇంతలో ట్విస్ట్ ఏంటంటే కార్తిక్ తల్లి ఓ కామెంట్ చేసింది. మా అబ్బాయికి ఒక మంచి డాక్టర్ అమ్మాయి జోడీగా ఉంటే బాగుంటుంది, అలాంటి అమ్మాయి మా ఇంటి కోడలిగా రావాలని కోరుకుంటున్నామన్నారు. శ్రీలీల కదా డాక్టర్ చదువుతోంది. ఇది తెలిసిన నెటిజన్లు అర్థమైంది ఇది హింటే అంటూ ఫిక్స్ అయిపోయారు. ఇదిగో శ్రీలీల కెరీర్ లవ్ స్టోరీలో వచ్చిన ఈ ట్విస్ట్ హాట్ టాపిక్ అయిపోయింది. శ్రీలీల కార్తిక్ ఆర్యన్ డేటింగ్ రూమర్స్ నిజమేనా? ఈ ప్రచారంపై శ్రీలీల ఏమంటుందో మీరేమనుకుంటున్నారు? కామెంట్స్లో చెప్పండి.